అవునవును సార్. లాస్ట్ ఏంటంటే మా ఇద్దరి గురించి ఇంకోటి చెప్పానంటే, నేనేమో మట్టపర్లో పుట్టి లండన్లో సినిమా తీశాను. తను లండన్లో నేను మట్టపర్లో ఉన్నవాడిని లండన్లో సినిమా తీశాను. తను లండన్లో కూడా వచ్చి మట్టపర్ సినిమా తీశాడు. కాబట్టి నాకు సిక్కు వచ్చింది. నేను కూడా వెళ్ళే సినిమా తీస్తాను మీ కాంపిటీషన్గా. ఇంకా ముఖ్యంగా సుబ్రాజ్ గారి గురించి మాట్లాడాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నప్పుడు నాకు రాంబాబు అందరికీ ఇన్స్పిరేషన్ లాగే. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు శివ వచ్చింది. నేను ఇంకా శివ చూసిన వెంటనే చైన్ అందరూ ఏమైనా చైన్ పట్టిన ఏమైనా కొట్టడానికి వెళ్తాను అనుకున్నాను. నేను కెమెరా పట్టిన సినిమా తీద్దామని బయలుదేరాను. సో ఇంకా రాంగోపాల్ గారు అంటే కళ్ళగనివ్వండి. ఆయన కలిపి వంతెన ఉంటుంది. ఆ వంతెన పక్కనేమో అటు రాంగోపాల్ గారు, నేను ఒక కారు ఉంటుంది. నాకు ఇంకా విజువల్ గుర్తుంది. నైట్ కళ్ళు వచ్చాయి, డ్రీమ్స్ వచ్చాయి నాకు. ఎక్కడో ఒక విలేజ్లో వంతెన అనమాట. ఆ వంతెనలో ఒక కారు నిలబడి ఉంటుంది. రాంగోపురం ఆర్జీవీ అక్కడ, నేను ఇక్కడ ఇద్దరం కలిపి స్టోరీ డిస్కస్ చేస్తున్నామని కళ్ళు వస్తూ ఉండేది. సో ఆయన దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్గా. ఇంకా మనకు దగ్గరగా బాగా తెలిసిన వారు సుబ్రాజ్ గారు, మా ఊరు పక్కనే సెకండపల్లి. మరి పిలిస్తే పలకరు కానీ జస్ట్ సైకిల్ వేసుకెళ్తే ఆయన హౌస్ వచ్చేస్తుంది. కాబట్టి మా ఊళ్ళో ఉన్న రిలేషన్స్ శివాజీ గారు అంటే కొన్ని రిలేషన్స్ ద్వారా నేను సుబ్రాజ్ గారిని పట్టుకున్నా. వెళ్ళిపోయి కలిస్తే ఏం చేస్తామంటే ఒకటే చెప్పాను. నాకు ఇంకా బాగుతున్నమాట ఏంటంటే, నేను కుర్చీలో వస్తానండి, నేను ఆయన కుర్చీ వేస్తా, కనీసం పక్కన ఉంటాను, ఓకేనా అని. అంటే రామ్ గోపాల్ గారు పక్కన ఉండి ఆయన పక్కన ఉండి చూసే ఛాన్స్ ఇవ్వండి చాలు నాకు అని చెప్పాను. సో అప్పుడు జాబ్ చేస్తున్నా. ఇప్పుడు శివాజీకి జరిగిన క్లాసులు అయ్యి ఉంటుంది. నేను జాబ్ చేస్తాను. ఏం చేస్తున్నాను అంటే లెక్చరర్ చేస్తాను, మ్యాథమెటిక్స్ చెప్తానంటే ఎంత జాబ్ వస్తుంది, ఇంత శాలరీ వస్తుందంటే. నాకు 1 గంట క్లాస్ పీకారు సుబ్రాజ్ గారు. అంటే మొత్తం ఇక ఇండస్ట్రీ ఉన్న ప్రాబ్లమ్స్ ఇన్ని మొత్తం మీకు చాలా కష్టం విషయం ఇది. నువ్వు అనవసరంగా మంచి జాబులు వేసుకుంటాం, మంచి ఫ్యూచర్ చేసుకుంటున్నావు అని మొత్తం క్లాస్ పీకారు. దాని గురించి నేనేం బాధపడలా. ఎందుకంటే నేను ఇప్పుడు ఎవరైనా నా దగ్గర అసిస్టెంట్ జాయిన్ వచ్చినప్పుడు సేమ్ క్లాస్ పీకుతాను తూచా తప్పకుండా. ఎందుకంటే సుబ్రాజ్ గారి క్లాస్ తర్వాత కూడా నేను ఆగి కష్టపడి, అంటే నాకు వెళ్ళిపోవడం చాలాసార్లు అనిపించింది, ఇండస్ట్రీ నుంచి కష్టం అనిపించింది. కానీ ఆగి ఆ ఉండేంత ప్యాషన్ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాడనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి అంత పెద్ద క్లాస్ పీకాను. తర్వాత కూడా ఉన్నాడు అనుకో డెఫినెట్ డైరెక్టర్ అవుతాడు. దాన్ని మనం